నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ బలమూరి వెంకట ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సిపి కార్యాలయాన్ని ముట్టడించారు. సోషల్ మీడియా పోస్టులపై సిపికి వినతి పత్రం ఇచ్చారు. కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు బలమూరి. ఇదే అంశంపై ఎమ్మెల్సీ బలమూరి వెంకటతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల విషయంలో కేటీఆర్కి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ పెట్టారో ఆ పోస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచకుంది. ఏదైతే సిపి ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట సార్, ఎందుకు నుంచి ఆందోళన చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది? గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇతరులు ఎవరైనా పెట్టిర్రు, తెలియక పెట్టిర్రు అంటే వాళ్ళపైన చర్యలు చేపట్టవచ్చు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వారి యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్లో, వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమంత్రి గారి పైన అవాస్తవాలు మాట్లాడుతూ ఒక పోస్టర్ క్రియేట్ చేసి దాన్ని పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీ శ్రేణులమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పరిధిలో ఉన్న యువకులందరూ కూడా అన్న మన ముఖ్యమంత్రి గారిపైన ఈ రకమైన పోస్టర్ పెడితే మనం ఎందుకు ఊరుకోవాలి, తక్షణమే వాళ్ళపైన చర్యలు చేపట్టాలి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో కేటీఆర్ పైన చర్యలు చేపట్టాలి, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన మనం కంప్లైంట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తే, లేదు మనం ప్రభుత్వంలో ఉన్నాము, మనం బాధ్యత గల పదవులలో ఉన్నాము, శాంతి భద్రతలకి భంగం మనం కలిగించకూడదు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనం శాంతియుతంగా వెళ్ళి సిపి గారికి కంప్లైంట్ ఇద్దాము, తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి వారికి నచ్చజెప్పి సిపి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా పోలీస్ శాఖ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి గారిని వారి సొంత అన్న లెక్క భావిస్తారు. వారిపైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టర్లు చేస్తే రేపొద్దున శాంతి భద్రతలకు కూడా భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే పోలీస్ శాఖ కూడా దీనిపైన కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ పోస్టింగ్, ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క పోటీ పడి నువ్వా నేనా అన్నట్టు ఆ కుటుంబం దోచుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలు కోరుకునే విధంగా ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి కోరుకున్నామో ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ పేరిట ముందుకు తీసుకొని వెళ్తుంటే జీర్ణించుకోలేక అక్కస్సుతోటి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా వారిని విమర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపడుతుంది. ఈ దిక్కుమాలిన చర్యలు చేపడితే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం కాదు, కల్వకుంట్ల తారక రామారావు నువ్వు బయట తిరుగుతే తెలంగాణ ప్రజల్ని గుడ్డలు కూడా తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని కూడా హెచ్చరిస్తున్నా. ఇది ఓవరాల్గా పోస్టింగ్కి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్లో ఏదైతే పోస్ట్ చేస్తారో ఆ పోస్టింగ్కి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ అఫీషియల్ పోస్ట్ ఏదైతుందో దీనికి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.